शिवाय गुरवे नमः। 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 కాబట్టి స్థిరత్వానికి మార్గాలు. మనసు స్థిరమైతే మార్గాల గురించి దిగులేదు. అంటే నిశ్చయం కలిగినప్పుడు వేరే దాని గురించి చింతలేదు. ఎప్పుడైతే తెలియలేదో అప్పటి నుంచే గోల మొదలు. అదే బాహ్య ప్రపంచంలో కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, మార్గం కూడా తెలుసు. రెండు మూడు మార్గాలనండి, ఎన్ని మార్గాలైనా ఒక ప్రదేశానికి వెళ్ళాలి అంటే అప్పుడు ఇంకా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని వెళ్ళిపోవటమే. అంతేగాని ఎవరు మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఎట్లా వెళ్దాం, ఇటు వెళ్దామా అటు వెళ్దామా అనుకుంటే కాలయాపన జరుగుతుంది తప్ప ప్రయాణం సాగదు, గమ్యస్థానం చేరలేదు. అదే ఇక్కడ కూడా చెప్పబడుతుంది. గమ్యస్థానం తెలుసు, మార్గాలు తెలుసు. బాహ్యంలో సమయం వృధా చేసినా నష్టమేం లేదు. అదే ఓ వస్తువుకు సంబంధించిందో ఏదైనా కావచ్చు. ఇప్పుడు కాకపోతే 4 రోజులకో ఏదో ఒకటి చేరుకుంటాం. కానీ అద్వైతంలో అంటే ఏది అసలైనదో అది పొందాలన్నప్పుడు సమయాన్ని వృధా చేయరాదు. ఆ సమయం వృధా అయిపోతే ఆ తర్వాత మీ ప్రయత్నాలు కూడా వ్యర్థం అవుతాయి. ఆ తర్వాత దేహమే ఉండకపోవచ్చు గాక. అప్పుడు ఏమిటి పరిస్థితి? దేహం లేనప్పుడు మీరు చేసేది అసలు ఏమీ లేదు అక్కడ. అంటే దేహం ఉన్నప్పుడే మీ యొక్క ప్రయత్నాలు జరగాలి. ఈ అద్వైతంది అంటే దీనికి మించింది లేదని తెలిసింది కాబట్టి ప్రయత్నం జరగాలి. అప్పుడు కొంచెం కాకుండా ఆ ప్రయత్నం అనేది గమ్యస్థానం చేరే వరకు ఉండాలి. అప్పుడు ఇక బాధలేదు. బాహ్యంలో మీరు ఎక్కడ ఆగినా అక్కడ ఆగినా ఇవాళ కాకపోతే రేపనో ఎప్పుడో ఒకప్పుడు మీరు మీకు చేరే ఛాన్స్ ఉంది. అక్కడ కూడా ఒక్కొక్కసారి డౌట్ రావచ్చు, వెళ్ళగలుగుతారు వెళ్ళలేరు. కానీ దానివల్ల పెద్ద మీకేమి నష్టం జరగదు. కానీ ఒక్కసారి ఈ దేహం నశిస్తే ఇక మీరు చేసేది లేదు, చెయ్యగలిగింది లేదు. అంటే ఎంతటి సమయం వృధా అవుతుందో తెలుసుకో. ఎందుకంటే మరలా మానవ జన్మ వస్తుందో లేదో తెలియదు. కాబట్టి ఇక్కడ జాగరూకత వహించవలసిందే. తెలిసింది కాబట్టి ఇది పొందితే అంటే ఇప్పుడు బాహ్యంలో మీరు ఏ గమ్యస్థానానికి చేరినా అక్కడ పరిస్థితులు ఎలా అయినా ఉండవచ్చు గాక. మీ దగ్గర డబ్బులున్నా డబ్బులు లేకపోయినా ఎలా ఉన్నా పరిస్థితులు ఎప్పుడు మీకు అనుకూలంగా ఉంటాయని అనడానికి లేదు. ఎలా అయినా ఉండవచ్చు అక్కడ. డబ్బులు పెడుతున్నాం కాబట్టి మాకు అన్ని ఇక్కడ సౌకర్యాలు కుదురుతాయని మీరు అనడానికి లేదు. కాబట్టి జాగరూకత అనేది అద్వైతంలో అతి ముఖ్యమైనది. అందుకే శ్రద్ధ, నియమాలు, నిష్టలు అనేవి పెట్టుకు తీరవలసిందే. ఇక్కడ ఈ శ్రద్ధ నియమ నిష్టలకి మీరు శారీరకంగా కానీ వేరే విధంగా కానీ కష్టపడవలసిన ఆవశ్యకత లేదు. కేవలం మనసుని అక్కడ లగ్నం చేస్తే చాలు. బాహ్యంలో డబ్బు ఖర్చు అవుతుంది, శారీరక శ్రమ ఉంటుంది, అన్ని రకరకాలుగా ఉంటాయి. కానీ ఇక్కడ ఆ విధంగా ఉండదు. కేవలం మీ మనస్సే. మనస్సు నిశ్చయంగా ఉంటే మీరు పొంది తీరుతారు, అందులో ఏమీ సందేహం లేదు. కాబట్టి ఇక్కడ అద్వైతం అనేది అందుకే వివేక విచక్షణాలు అని చెప్తారు. ఆ వివేక విచక్షణాలు ఉంటే అయిపోయి ఇంకా బాహ్యంలో మీకు ఇంత సమయం అంత సమయము
ఏదో ట్రాఫిక్లు ఇవన్నీ కూడా ఉండవచ్చు గాక, కానీ ఇక్కడ ట్రాఫిక్ ఏం లేదు. మీ ఆలోచనే మీ ట్రాఫిక్. అంత సులభంగా పొందగలిగేది కేవలం మీకు అత్యంత ఇష్టమైతే చాలు. ఇష్టమైన ప్రయాణం ఆనందంగా సాగుతుంది. ఇష్టం లేనిది ఈ సనుగుళ్ళు గొణుగుళ్ళు ఆగవు. అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి మీకు అత్యంత ఇష్టంగా ఉంటే చాలదు, వేరేగా ఏం అక్కర్లే మీకు. ఇష్టంగా చేసుకుంటారు. ఎందుకంటే మీరు ఇష్టంగా చేసినప్పుడు ఈ సాధన నేను చెప్పేది బాహ్యంగా ఎంతో లాభాన్ని పొందారు, డౌట్ లేకుండా లాభాన్ని పొందారు. అది మీ అందరికీ గుర్తుంది. మీకు గుర్తు లేదు అనే ఛాన్స్ కూడా లేదు ఇక్కడ. గుర్తుంది, కానీ ఏమిటో కాలయాపన, ఎందుకో తెలీదు, కానీ కాలయాపన జరుగుతుంది. ఆ కాలయాపన లేకపోతే గమ్యస్థానం చేరుకోవటం అత్యంత సులభం. ఎక్కడ అడ్డమే లేదు. గమ్యస్థానం అత్యంత చేరువలో ఉంది. ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఇంతే, పొంది తీరడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అంటే పొందకపోతే అన్న ప్రశ్న మీలో వచ్చింది అనుకోండి, ఇక పొందకపోతే అంటే మీకు ఏమిటో తెలిసి ఇక మళ్ళీ చెప్పక్కర్లేదు కదా. ఎన్నిసార్లు చెప్పినా అదే సమాధానం ఉంటుంది, పొందకపోతే అంటే. అంటే మార్గము లక్ష్యము అన్నీ తెలుసు, ప్రయాణము ఆపకుండా సాగాలి. అనుకోవచ్చు ప్రయాణం సాగుతూనే ఉందండి అని, కానీ దానివల్ల ప్రయోజనం పొందట్లేదు కదా. ఏదన్నా ఒకటంటే బాహ్యంలో కూడా నాకేంటి అంటారు కదా, అని నాకేంటికి అక్కడ ఏం ప్రయోజనం కనిపించదు. అది కనపడాలి. ప్రయోజనం సమకూరిందా, ఇక గొడవ ఏముంది అసలు. ప్రయాణము అత్యద్భుతంగా సాగింది. ఇక్కడ అదొక్కటే మీ యొక్క ఇది, ఇంకేం లేదు అక్కడ. పోనీ ఇంకోటి ఏదన్నా ఉంది అనడానికి కూడా లేదు. ఏముంది అక్కడ ఇంకోటి, ఏమీ లేదు. కాబట్టి ఆ ప్రయాణాన్ని అత్యద్భుతంగా చెయ్యాలి, ఆనందంగా చెయ్యాలి ప్రయాణం. ఆనందంగా జరిగినప్పుడు ఎలా ఉంటుందో అది పెద్ద ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. ఎవరైనా ఆనందమైన దాన్నే కోరుకుంటారు కానీ ఆనందం లేని దాన్ని కోరుకుంటారు ఎవరు? ఎవ్వరూ కోరుకోరు. ఎక్కడైనా సరే ఆనందం ఉందా లేదా అన్నదే ఉంటుంది తప్ప ఆనందం లేని దాన్ని ఎవ్వరూ కూడా ప్రిఫర్ చెయ్యరు. ఆప్షన్ ఉన్నప్పుడు అలా ఎందుకు, దానివల్ల మనకి ఏమిటి లాభం? ఫస్ట్ వచ్చే ప్రశ్న అది, ఏమిటి లాభం మనకి అంట. ఇక ఏమిటి లాభం అన్నాక చేసేది ఏమీ లేదు, భజన తప్ప. కాబట్టి లాభాన్ని చూసుకున్న అద్వైతంలో పొందే లాభాన్ని మీరు బాహ్యంలో ఎప్పటికీ ఎన్ని కోట్లు కాదు కదా ఏది చేసినా మీరు పొందలేరు కాక పొందలేరు. ఇది మీకు తెలిసిన పరమ సత్యమే. ఇక్కడ ఇది మీకు తెలియలేదు, తెలియబడలేదు అనడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి సాధకుడు అనేవాడు తనకు అనుకూలమైన అనడానికి లేదు. ఎక్కడ తన మనసు లగ్నం అవుతోంది, ఏ సాధన చేస్తే తనకి చాలా సులభంగా కష్టం లేకుండా, ఇవే కదా ఆలోచిస్తారు, వాడు చెయ్యగలుగుతాడు. ఇది వాడు నిర్ణయించుకుంటే చాలు. ఇంకా వాడు చేయాల్సింది ఇంకోటి ఏమీ లేదు అక్కడ. తన ప్రయాణం ఎక్కడ సుఖంగా జరుగుతుంది, ఎక్కడైతే తను చాలా సులభంగా తన గమ్యస్థానాన్ని చేరుతాడు, అది నిర్ణయించుకోవచ్చు వాడు. ఎందుకంటే అది వాడి చేతుల్లోదే, కాబట్టి వాడు శుభ్రంగా నిర్ణయించుకోవచ్చు, ఏమీ డోకా లేదు. కాబట్టి సాధకుడు తనకి ఏదో తెలుసుకున్నట్టు అత్యంత అవసరం. ఇందువలననే ఋషులు అందించిన ధ్యానమునకు సహాయపడే ఒక విధి ఉంది. అది మన జీవన విధానంలో ఆరంభం నుండే ఉంది, జోడించబడి ఉన్నది. అది సముచితముగా
అంటే ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తే దాన్ని మీరు తప్పకుండా పొందుతారని చెప్పి శీఘ్రముగా అభీష్ట వస్తువుని పొందవచ్చు. కాబట్టి అదే ఆ పరమాత్మ యొక్క స్మరణ, ఆత్మ చింతన. ఏ కర్మ ద్వారా పరమాత్మ యొక్క స్మరణమును మరియు ఆత్మ చింతనమును చేయుటలో సహాయము అంటారు. ఈ యకారానికి మళ్ళీ యా ఒత్తు ఇస్తే అది అసలైనది అని, అంటే ఉపయోగంగా ఉండేది అని అర్థం. అదే మనం చెయ్యాలి. అంటే ఆ యొక్క ఆ పరమాత్మ స్మరణ విధిపూర్వకంగా అనండి, ప్రయత్నపూర్వకంగా అనండి, నువ్వు ఎలాగన్నా చేసుకోవయ్యా, నాకేం సంబంధం లేదు, కానీ చేసి తీరాలి. చేస్తే తప్పకుండా పొంది తీరుతాం. ఇంకేం లేదు అందుకు. కాబట్టి ఆ పరమాత్మ చింతన, ఆత్మ చింతన, ఎలా నేను ఆత్మలో స్థిరంగా ఉండాలి, ఇది నువ్వు చెయ్యాలి. దీని వలన నీ మనసు శుద్ధం, ఏవేవి అవుతాయో మీకు అనుభవమే ఆల్రెడీ. అది ఒక దీక్షలాగా నియమ నిష్టలతో చేయమని చెప్పారు. కాబట్టి అప్పుడు మొదట అంటే ఈ మనసు స్థిరత్వం అనండి, వేరేవనండి, ఏదైనా సరే అంటే వీక్నెస్ అది ఇదని మీరు భావన చేస్తున్నారు కాబట్టి వాటన్నిటికీ మొదట ఏకాంతము, పవిత్రముగా ఉండాలి. ఆ యొక్క ప్లేస్ అంటే కాస్త శుద్ధి జరిగి ఉండాలి. ఎక్కడంటే అక్కడ కూర్చుంటే మనస్సు ఒక్కొక్కసారి నిలకడగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి అలా కాకుండా మనసు శుద్ధంగా ఉండాలి. ఆ శుద్ధంగా ఉండాలి అంటే ఆ ప్రదేశం కూడా శుభ్రంగా ఉండాలి. మనసు శుభ్రంగా ఉన్నప్పుడు పరిసరాలు శుభ్రంగా కనపడతాయి. అంటే చెత్తలో కూర్చోకుండా ఆలోచించి ఒక ప్రదేశాన్ని ఎన్నుకుంటారని ఇక్కడ ఉద్దేశం, అంతే తప్ప వేరే కాదు. కాబట్టి ఏకాంతం అనేది చాలా ముఖ్యం. నిన్న చెప్పినట్టుగా ఈ ఫోన్లు ఇవి అన్ని సాధ్యమైనంత వరకు కాదు, మౌనంగా ఉండి తీరాలి. సాధ్య అసాధ్యాలు పెట్టుకుంటే కుదరదు. నాకు అవ్వట్లేదండి అంటారు, కుదరట్లేదండి అంటారు. నేను అసలు చక్కగానే ఉన్నానండి, ఆ ఫోన్ కాల్ వల్ల నాలో డిస్టర్బెన్స్ ఏర్పడిందండి, ఇలా ఏదేదో రావచ్చు. కాబట్టి ఆ యొక్క ఏకాంతము అనేది మీకు మీరు ఏర్పరచుకోవాలి. ఏమండి, ఉద్యోగాలు చేస్తున్నాము, వంటలు చేయాలి, ఇంట్లో పిల్లలకి పొద్దునే బాక్సులు పెట్టాలి, ఇవన్నీ కేవలము మీకు మీరు ఏర్పరచుకున్నది. మనసు అక్కడ ఏం లేదు కదా, అవన్నీ రొటీన్ జాబ్స్. రొటీన్ గా చేసే దాంట్లో ఎందుకంటే దిగులు మళ్ళీ. కాబట్టి రొటీన్ గా చేసే వాటికి ఆలోచన గాని ఇంకోటి గాని ఎక్కడుంది అవసరం? ఏమీ లేదు అవసరం. వాటి మానాన అవి చెయ్యొచ్చు. ఏదైతే నీ మనస్సు ఉందో దానిని నువ్వు లగ్నం చేసుకోవచ్చు. అది కష్టమైంది అంటే నీకు అసలు అన్ని కష్టాలే. అంటే అసలు నీకు ముందు మళ్ళీ చెప్పాలంటే కూడా పరబ్రహ్మం యందు అంత పెద్ద నిష్ఠ అంటారా, ఇంకోటి అంటారా, ఏదంటారో అది లేదు నీకు. అంతే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే. నిజంగా నీకు గనక ఇష్టం ఉంటే నువ్వు ఇన్ని కారణాలు చెప్తావా? చెప్పేది ఎక్కడండి చెప్పడానికి అవకాశం ఏది? ఇష్టం ఉన్నప్పుడు మీరు ఎంత కష్టమైనా చేయటం లేదు. అర్ధరాత్రి లేచి కూర్చుంటారు, ఎన్ని చేయటం లేదండి, సినిమాలు చూడటం లేదు. అంటే అసలు ఏది చేయటం లేదు మీకు ఇష్టమైనది? ఏది ఎప్పుడు మానేస్తున్నారు అని అడిగితే చాలా కష్టం సమాధానం. ఏదో సమర్థింపులు చెప్తారు కానీ వేరేగా చెప్పడానికి ఎక్కడుందండి అవకాశం? అసలు లేదు. మీరు ముందర పరబ్రహ్మం యందు, ఇక్కడ పరబ్రహ్మము అంటే వేరే వాళ్ళు లేడు, నీ యందు నీకు ఇష్టం కలగాలి. ఇదే అసలైన సూక్ష్మం. అయ్యో మా కోసం మేము చూసుకుంటామండి, మాకు ఆరోగ్యాన్ని ఇచ్చే పనులే చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం
మాకు నచ్చినవే తింటాము, నచ్చినవే ఇది చేస్తాం, ఇలా రకరకాలు. మీరంటే మీకు ఇష్టమే కాదని అనడానికి లేదు, కానీ మీ ఇష్టము దేహానికి పరిమితం అయిపోయి ఉంది, దాని నుంచి అతీతం అవ్వటం లేదు. అతీతం కావాలి. దేహానికి లోబడి ఉన్నారు మీరు ఇప్పుడు. దేహానికి లోబడి ఉన్నంత కాలం మీరు ఏది పొందలేరు. దేహానికి అతీతమైన మిమ్మల్ని మీరు ఇష్టపడాలి. దేహం అనగానే అన్ని పరిమితి అయిపోయింది కదండి, రకరకాల భావనలు కదా. ఎన్ని బాధలండి దేహాన్ని గురించి. అయ్యో దేహం ఇలా అయిపోయింది, అలా అయింది, ఇక్కడ నీరు వస్తోంది, కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు, అసలు ఎన్నండి రకరకాలుగా లేవు. జుట్టు తెల్లబడుతోంది, ఒళ్ళు వచ్చేసింది, మళ్ళీ సన్నబడాలి, ఇలా ఎన్ని గోళాలండి. లేచి ఎవరో అంటారు, ఇంకా చూడండి మనసు ఎంత వ్యాకులం చెందుతుందండి, చెందకుండా ఉందా? అమ్మా. ఏదో ఒక రకంగా ఉంటుంది కదా. అదే. దేహం గురించి ఇన్ని తపనలు. దేహం అతీతం అయితే ఎవరు ఏమన్నా గోలలేదు. వాడు నన్ను అన్నాడు అన్న పీకులాడలేదు. ఏదో వచ్చింది దేహానికి, ఏవో నొప్పులు వచ్చాయి, లేకపోతే ఏదో జరిగింది, అప్పుడు దాని గురించి అంత బాధ ఉండదు అసలు. మితంగానే తింటారు, హితంగానే తింటారు, గొడవే ఉందండి. అంటే ఈ వ్యాకులత ఉండదు, హాయిగా ఆనందంగా ఉంటుంది మనస్సు ఎప్పుడు. అన్నిటికీ సోవాటు అనుకోవచ్చు, లేకపోతే సోవాటు అనుకోగలరా? ఆలోచనలు నానా గోళలు మొదలైపోవు, మొదలై తీరుతాయి. అవును. అందుకని ముందర మీకు అంటే అసలైన ఆ నేను అంటే మీకు ఇష్టం ఏర్పడాలి. పోనీ అదేదో వేరేది కాదు, ఈ దేహంతో ఉన్నప్పుడే అది. దేహం లేకపోయాక నేను నేనని మీరు ఎక్కడ అంటారండి అనే ఛాన్స్ ఉందా? క్వశ్చనే లేదు అసలు. ఇక్కడ అదే చెప్తున్నా, మీకు వేరేదేం చెప్పలేదు ఇక్కడ. ఒరే, పరిమితమైన దేహంతో ఎందుకురా నీకు తాదాత్మ్యత? ఇలా తయారవ్వాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఎన్నో అభిప్రాయాలు. అన్నిటి మీద, దేహానికి సంబంధించిన ఎన్నిటి మీద మీకు కొన్ని నిశ్చిత అభిప్రాయాలు రకరకాలు మారుతూ ఉంటాయి. కొన్ని ఇట్లా ఉంటాయి, అలా ఉంటాయి. దానివల్ల సరే ఏంటి అనేది మీకు తెలిసిందే, మళ్ళీ చెప్పక్కర్లేదు కదా. అసలైన నువ్వెవరో తెలుసుకున్నావు కాబట్టి ఇది ఈ దేహం ఉన్నప్పుడే నువ్వు ఆ స్థితి పొందొచ్చు. ఇప్పుడు చెప్పేదేమిటి, దేహం నశించాక పొందట్లే నువ్వు ఆ స్థితి, దేహం ఉన్నప్పుడే. అందుకే రమణ మహర్షి కానీ పెరియవారు వీళ్ళని చూపించారు. సంసారంలో ఉండే నీకు పెరియవారికి మామూలు బాహ్య ప్రపంచం అంటే ఒకటే, నువ్వు ఇంటికి యజమానివే, నీ మాట అందరు వింటారు. అక్కడ ఆయన పీఠాధిపతి, ఆయనకు లేని సంసారం. అందుకే మనకి ఇద్దరినే చూపించారు. కాబట్టి ఇక్కడ వాటిల్లోని రహస్యాన్నో లేకపోతే అసలుది గ్రహిస్తే పొందటం సులభం. లేదా ఇష్టమైతే, ఇవన్నీ కూడా అక్కర్లే, ఇష్టమైతే చాలండి. ఇష్టమై ఒక క్షేత్రానికి వెళ్తే ఆనందంగా ఉంటుంది, ఆ పరమాత్మ అని ఇదే చేస్తారు. అదే ఇష్టం లేకుండా వెళ్ళారనుకోండి, ఎవరో బలవంతం చేశారు, ఏవో ప్రగల్భాలు పలుకుంటూ వెళ్ళారా అనుకుందాం, అప్పుడు అక్కడ పూర్ణానందాన్ని పొందగలరా? లేదు. ఏదో వెళ్ళాము, భజన చేశాము, వచ్చేసామండి అసలు అని అంటారు. పరమాత్మ అన్న మాట అంటే దేవుణ్ణి ఆనందం లభించింది అన్ని అలాంటివి రావు. వెళ్ళామండి, కొంచెం తిప్పలు పడ్డాం అనుకోండి, ఈ బాహ్యమైనవే వస్తాయి. బాహ్యంలో ఉన్నప్పుడు అన్ని బాహ్యమైనవే వస్తాయి. కాబట్టి ఇక్కడ
మీరంటే మీకు ఇష్టం ఏర్పడాలి. ఆ అసలైన నేనుగా ఉండాలి. పేరు వేరే పిలిస్తే ఒప్పుకుంటారా? ఇంతకుముందు వచ్చినట్టు మీ వారి అవతల వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు పేరు, అదే చిన్నప్పుడు ఏవో ముద్దు పేర్లు ఉంటాయి అనుకోండి, పెద్దగా అవి పిలిస్తే ఒప్పుకుంటారండి? కాబట్టి ఏకాంతమగు స్థానము మనస్సు ఏకాగ్రమొకటంలో సహకరిస్తుంది. పవిత్రమగు స్థానము మనస్సునకు పవిత్రతను కలిగిస్తుంది. కాబట్టి అప్పుడు కొంత తొందరగా స్థిరత్వం పొందడానికి అవకాశం. కాబట్టి పరమాత్మ చింతన మొదలు పెట్టగానే ఆ చిత్తములో ఒక విధమైన శాంతి ఉదయిస్తుంది, ఆనందం ఉదయిస్తుంది. ఇది మీకు అందరికీ అనుభవమే. ఇదిలో అనుభవం లేదు అనడానికి ఎక్కడా తావే లేదు అసలు. అవునమ్మా. పవిత్రమైన ఆలోచనలే వస్తాయి, అంటే మంచి ఆలోచనలే వస్తాయి. డిప్రెషన్ ఆలోచనలు రావండి. శాంతిగా ఉన్న మనసులో డిప్రెషన్ రావు, నెగిటివ్ ఆలోచనలు రావు. అంటే చక్కగా మీకు అనుకూలమైన బాహ్య ప్రపంచంలో మీరు ఏది చేసినా కూడా శాస్త్ర విధిని అనుసరించి రకరకాలుగా ఉంటాయి. ప్రాణాయామం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. అన్నిటికీ మీరు పూజ చేయాలన్నా దర్భాసనాలు అన్నారు, ఎక్కడున్నాయండి దర్భాసనాలు? మీకు అనుకూలంగా ఉన్నది వేసుకుంటారు అంతే తప్ప దర్భాసనాలు తెచ్చి వేసుకుని అన్ని చేస్తారా? వాటికి ఏవో విధించబడ్డాయి కూడా దర్భాసనం వల్ల ఉపయోగాలు. అయితే మటుకు చేస్తారండి? ఏదో మీకు అందుబాటులో ఉంటే కొంటారు, లేదా ఎందుకు వచ్చింది రండి, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, ఇన్నాళ్ళు చేసుకోలేదా మన పెద్దవాళ్ళు, ఇలా రకరకాలుగా ఉంటాయి. అవన్నీ అనవసరమైనవే, మీకు తెలుసు. అక్కడ మీరు ఎలా చేసినా మీకు లభించేది పుణ్యమో పాపమో అంటే పుణ్యపాపాలు లేకుండా లేవు, రెండు కలిసే ఉంటాయి. ఇది చెప్పుకొని చెప్పుకొని విసుగొచ్చేసింది కదా పుణ్యపాపాల గురించి. బట్ ఇక్కడ ఈ యొక్క అద్వితీయమైన, అద్భుతమైన, పరమోత్కృష్టమైన ఆ అహం బ్రహ్మాస్మి అని మీరు అనుకోవాలి అంటే ఈ యొక్క కొన్ని నియమ నిష్టలు మీకుగా మీరు పెట్టుకోవాలి, మీకుగా మీరు ప్రమాణాలు చేసుకోవాలి. అన్ని మీకుగా మీరు చెయ్యవలసినదే, నియమించుకోవలసిందే. ఈ విధంగా మీరు కనుక ప్రయత్నం చేస్తే పొంది తీరతారు అనటంలో సందేహం లేదు. బాహ్యమైన పూజలో ప్రాణాయామాలో ఏదో ఒకటి జరుగుతుంది. ఎంతసేపు అంటే ఆవలింతలు, ఎన్నిసార్లు ఆవలించలేదండి స్తోత్రాలు చదివేటప్పుడు? ఆవలించకుండా చేశారా? ఏ మంత్రాలు చదివినా తప్పులు చదవలేదు, ఆ మంత్రాన్ని కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేశారా? పర్వాలేదు, ఒకవేళ తప్పు చేసినా పర్వాలేదులే అనుకున్నారు. మొదట్లో కొంచెం ఏదో శ్రద్ధ ఉంటుంది, తర్వాత ఏదో ఒకట్లేదు అనేసాం కదా అనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క నామస్మరణ వలన ఏకాగ్రత కుదురుతుంది. నిరంతర నామస్మరణ జరగాలి, ఏదో కాసేపు కాసేపు కాదు. కాసేపు కాసేపు అయితే సంవత్సరాలైనా అంతే. కాబట్టి ఎప్పుడైతే మీకు నిరంతర నామస్మరణ జరుగుతుందో మనస్సు అక్కడే ఉంది. అప్పుడు మనస్సులో పరమాత్మ ఉన్నప్పుడు మీకు చెడు ఆలోచనలు అనండి, నెగటివ్ ఆలోచనలు అనండి, దానికి ఏ పేరు పెడితే ఏమిటి, లేదా డిప్రెషన్ అనండి, అవి ఏవి కలగవు, కలిగే అవకాశమే లేదు అని చెప్తున్నారు. జీవుడు అనేవాడు ఎప్పుడు కూడా ఆనందాన్నే కోరుకుంటాడు. అదేదో ఆనందము కొన్ని రోజులు కొన్ని రోజులు కాదు, వాడు అనుకుంటాడు ఎప్పుడు ఉండాలి నాకు ఆనందం అంటాడు. సర్వకాల సర్వావస్థలేంది నేను ఆనందంగానే ఉండాలంటాడు. ఎవడు ఏడవాలని అనుకోడండి. ఎంత బుద్ధి లేని వాడైనా ఎవరైనా సరే ఎప్పుడు కూడా ఆనందమే లభించాలని చూస్తారు. చంటి పిల్ల కూడా అందుకే కదా ఏడుస్తుంది, తనకి సరిగ్గా లేనప్పుడు ఏడ్చేది ఎందుకు? అక్కడ ఏదో దానికి కష్టం కలిగింది, అది ఏదైనా కావచ్చు, అది ఎక్స్ప్రెస్ చేస్తుంది. పెద్ద అయ్యాక మీరు ఏడిస్తే బాగుండదు కదా, ఏడుపు వస్తుందా? రాదు. కాబట్టి వాడికి అంతటా అన్ని చోట్ల అన్ని పరిస్థితుల్లో ఆనందం పొందాలి. దానికోసం పెద్ద కష్టపడకూడదు. మళ్ళీ అంటే డబ్బు ఖర్చు అవ్వకూడదు, శారీరక శ్రమ ఉండకూడదు, ఇలా ఆలోచిస్తారు కదండి. కొన్ని వస్తువులు కొనుక్కుంటారు, కానీ ఇంకా అన్ని అంటే ఎంత ఆలోచిస్తారండి? ఆఫర్లు ఉన్నాయా అని ఆలోచిస్తారు, ఫ్రీగా వస్తుందా చూస్తారు,
లేదా ఇంకో విధంగా ఎక్కడన్నా లభిస్తుందా చూస్తారు. ఇలా ఏదో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. అది వారి వారి బుద్ధిని బట్టానండి, లేదా అలా జరుగుతూ ఉంటుంది. పుర్రెకో బుద్ధి అని చెప్పుకున్నాం కాబట్టి ఆ విధంగా అది జరుగుతుంది. అంటే బాహ్యంలో మీరు ఎంత చెప్పినా ఏదో ఒకటే, దానివల్ల మీకు ఆనందం అనేది పరిమితే. ఇష్టమైనవన్నీ చేసుకున్నారండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం నిన్న రకరకాలుగా చేసుకుంటారు. మితంగా తింటే, నిన్న మితంగా తింటే ఇవాళ సుఖంగానే ఉంటారు. అదే నిన్న మితం లేకపోతే ఏమవుతుందండి? బాహ్యంలో ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. అంటే ఆనందము వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యింది అంటే ఎంత కష్టం, ఎంత బాధ అండి. వాడిని నేను అడగాల, లేదా వాడికి ఇప్పుడు ఇది చేయాలా అంటే ఆనందం అలా వచ్చేయాలి వాడికి. వాడు ఎవరిని అడగకూడదు, ఎవరికి నమస్కారం చేయకూడదు, అసలు ఏది చేయకూడదు. వాడు వాడు అలా అనుకుంటూ ఉంటాడు కదా, తన మాట చెల్లాలి, అందరూ తనకి తనకి అందరు అడుగు అంటే నమస్కారాలు చేయాలి, కానీ తను ఒకరికి నమస్కారం చేయాలని ఎందుకు అనుకుంటాడు? అంటే అలాంటి ఆనందాన్ని కోరుకుంటారంటారు. లేకపోతే ఎందుకు కోరుకోవటం? అదే ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి నీ ఆనందము నీ దగ్గరే ఉందన్న సంగతి నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, సూక్ష్మం. ఆనందం అనేది వస్తువుల్లో లేదు, బంధాల్లో లేదురా. కేవలం నా మనస్సు ఎప్పుడైతే లయమవుతుందో, అంటే లేకుండా పోతుందో. కాబట్టి ఇక్కడ లయం అవ్వాలంటే ఎక్కడ లయం అవ్వాలి? ఆ పరమాత్మ స్మరణలో. ఎప్పుడైతే పరమాత్మ స్మరణలో ఇది లయం అవుతుందో, అప్పుడు నేను పొంది తీరతాను అన్న సూక్ష్మం అర్థం. ఇక్కడ ఎన్ని రకాల సూక్ష్మాలు చెప్పారండి? బోల్డ్ చెప్పారు. ఒకటి, నిన్ను తెలుసుకో, అసలైన నేనుతో నువ్వుండు చాలు. అదైనా సరే మీరు పొందేస్తారు. లేదు, నీకు చెప్పబడ్డాయి, అదైనా ప్రయత్నం చెయ్యి, అప్పుడైనా నువ్వు పొందేస్తావు. ఇలా ఎన్నో మార్గాలు మీకు చెప్పబడుతున్నాయి. ఏది ఆలోచించను, ఏది చెయ్యను అంటే ఎలా కుదురుతుంది చేయడానికి? కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు. అరే నీ ఇష్టం రా, ఎప్పుడు చేస్తావో చెయ్యి. అంటే నీ బుద్ధిని ఎప్పుడు నిశ్చయం చేసుకుంటావో చెయ్యి. ఇక్కడ బుద్ధి నిశ్చయమే అసలైనది తప్ప వేరేవి ఎక్కడున్నాయి? లేనే లేవు. బోధ ఇంకోటి ఎలా ఉంటుందండి? అద్వైతం గురించిన బోధ ఉండదు. ఎటు తిప్పినా ఇవే ఉంటాయి, సందేహం లేకుండా ఇవే ఉంటాయి. మీరు అవునన్నా కాదన్నా ఇవే సాధనలు, అవే ఉంటాయి. ఎప్పటి వరకు వీటి ఆవశ్యకత? నీ మనస్సు దృఢమైన సంకల్పం, అహం బ్రహ్మాస్మి అన్న సంకల్పం చేసుకునే వరకే వీటి ఆవశ్యకత. ఊరెళ్ళిపోయాక ఇంకా వేటితో అవసరం అండి? మార్గంలో ఇంకా కారులో కూర్చుంటారా, ఏమన్నా చేస్తారు? ఇంకా కార్తో అవసరం ఏముందండి? మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడే కారు అవసరం. కారో ఫ్లైటో ఏదో ఒకటి. గమ్యస్థానం చేరాక దిగిపోతారా? అక్కడే కూర్చుంటారు, దిగిపోతారు కదా. కాబట్టి ఇక్కడ ఇక్కడ గమ్యస్థానం అంటే కేవలం నీ మనస్సు దృఢమైన స్థితి పొందటమే, వేరేగా అసలు ఏదీ లేదు. నీ మనసు ఎప్పుడైతే దృఢమైన సంకల్పం చేస్తుందో, అంటే 2 రోజులకు 3 రోజులు విఘ్నం వస్తుందని కాదు, అలాంటి దృఢ సంకల్పం బాహ్యంలో మీకు అలవాటే. అది ఎన్నో అలాంటివి చేసుకున్నారు. కాబట్టి అలాంటి దృఢ సంకల్పం నీకు ఎప్పుడైతే కలుగుతుందో, అప్పుడే ఇంకా నీకు సాధనలతో పని లేదు అసలు. ఏ సాధనతో పని లేదు, అన్ని అక్కడికి ఆగిపోయాయి. కాబట్టి నీ మనస్సుని ఏదైతే లేదో ఉందంటున్నావో, నిన్న ఆయన చెప్పినట్టుగా ఒక వీక్ పాయింట్ అని, వీక్నెస్ లేదు కాబట్టి వీక్ పాయింట్ లేదు. కాబట్టి అందరూ కూడా అంటే ఇష్టమైన వాళ్ళు, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలన్న ఇష్టం, ఆ పరమాద్భుతమైన దాన్ని ఈ జన్మలోనే పొందాలి అన్న ఇష్టం, ఎట్టి పరిస్థితిలో జన్మని వృధా చేయకూడదన్న ఇష్టం, ఇవన్నీ కలిపితే పరమ ఇష్టం, పరమమైన ఇష్టం. దాన్ని మీరు సులభంగా పొందగలరు. ఆ ఇష్టాన్ని
బోధలు కొంత మేరకు కలిగిస్తాయి, మీ ధ్యానాలు ఇవన్నీ కూడా కలిగిస్తాయి. కానీ మనస వాచ కర్మణ చేసినది మాత్రమే మిమ్మల్ని గమ్యస్థానం చేరుస్తుంది. మనస వాచ కర్మణ చెయ్యకపోతే మీరు పొందరు. అంటే ఇక్కడ మనస్సు మాట చేత ఒకటి అవ్వాలి, అది పరమమైన ఇష్టం. ఇది మీకు అనుభవమే, అనుభవం లేనిది ఏదీ లేదు ఇక్కడ. కాబట్టి ఆ యొక్క ఇష్టాన్ని మీరు ఎప్పుడు ఏర్పరచుకుంటే అప్పుడు ఆ క్షణమే మీరు పొందవచ్చు. శుభం భూయాలు.